అధ్యక్షులు నరసింహరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులకు, ఈ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చినటువంటి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ వారికి ముందుగా సిపిఐఎంఎల్ ప్రజాపోరు వైపు నుంచి విప్లవాభినందనలు. మిత్రులారా, ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో గత 4 సంవత్సరాల నుంచి జరిగిన పరిణామాలన్నీ కూడా ఇక్కడ చర్చించుకోవటం, దాని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవటం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఈ 4 సంవత్సరాల కాలంలో ఇటు విద్యార్థులు, యువకులు, ఇటు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో అందరి అభిప్రాయం అదేవిధంగా కొనసాగుతుంది. అయితే ఈరోజు మోడీ గారు ఏదైతే 2021 ఫిబ్రవరి 27 తేదీన జనవరి 27 తేదీన పార్లమెంట్లో మేము 100% ఇది వ్యూహాత్మకంగా మేము ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటన చేశారో, ఆ ప్రకటన నుంచి వాళ్ళు ఒక్క అడుగు కూడా, ఒక ఇంచ కూడా వెనక్కి వెళ్ళలేదు. దీని మీద మనమేంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా కూడా మన ముందు ఉంది. కాబట్టి ఆల్రెడీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఆ తీర్మానాన్ని మేము పార్టీగా ఆమోదిస్తున్నాం పూర్తి స్థాయిలో. అయితే నా యొక్క చిన్న సూచన ఏంటంటే, విద్యార్థి యోజన అనేది పెడితే బాగుండనేది ఒకటి. విద్యార్థిగా కూడా పోయినసారి మన రామకృష్ణ గారు ఆడ సమావేశం పెట్టినప్పుడు కూడా ప్రధానంగా విద్యార్థుల నుంచి రావాలి, యువకుల నుంచే రావాలి, అక్కడి నుంచి వస్తేనే దీన్ని మనం బలపరచగలుగుతాం అనేటటువంటి అంశం కూడా అక్కడ చెప్పారు. ఈరోజు కూడా అది కూడా చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఒకటి. తర్వాత తొందరలో మన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి చెలో అసెంబ్లీ కార్యక్రమం ముట్టడా, లేకపోతే ఏదన్నా ఒక రూపంలో ప్రజా సంఘాలు కానీ లేదా పార్టీలు కానీ తీసుకుంటే బాగుండి అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.